ఆశ్చర్యపరిచిన సిచ్యువేషన్ అవును ఉందండి. అది ఇక్కడ ఈ మూవీలో చూపించలేదు. మూవీలో చూపించింది ఎంతవరకు అయితే ఆవిడ పోరాటం చేయడం, ఆ పోరాటం వచ్చేసి ఒక స్పార్క్ లాగా అక్కడ బక్కుమని పట్టుకోవడం వరకే మూవీలో కనబడింది. కానీ చాకలి ఐలమ్మ క్యారెక్టర్ నా దాకా వచ్చింది అన్నప్పుడు ఆవిడ ఎవరు, ఏంటి, ఇవన్నీ నేను చదువుకున్నప్పుడు తెలిసింది ఏంటంటే, తన ఇంట్లో వాళ్ళు మొత్తం అంతా కూడా ప్రాణాన్ని పణయం పెట్టినా సరే ఈవిడ పోరాటాన్ని ఆపలేదు. ఆవిడ ఆవిడ ఇంట్లో వాళ్ళందరినీ కూడా, వాళ్ళ హస్బెండ్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అందరినీ కూడా అంటే నువ్వు ఇలా పోరాటం చేయడం మానకపోతే ఉంటుంది కదండి, జనరల్గా మనకు వీళ్ళ మీదే టార్గెట్ ఉంటుంది కదా, అలా అయినా కూడా ఆవిడ ఆపలేదు. అండ్ మోర్ ఓవర్ టిల్ ద లాస్ట్ బ్రెత్ ఒక నార్మల్ లైఫ్ అంటే ఏదో ఇంత పెద్ద సాధించారు కదండి. మనమంతా ఎక్కడండి, ఒక చిన్న పాటు ఏమంటారు, ఒక చిన్నపాటి ఏదైనా కొంచెం చేసేసినా మన గొప్పలు మనమే చెప్పుకోవడం, ఏదో పెద్దగా సాధించినట్టు ఫీల్ అయిపోవడం, మన గురించి ఒక 10 మందికి తెలియాలని పోస్టర్లు అతికించేయడం, ఇవన్నీ చేసేటువంటి ఇప్పుడున్న ఈ సమాజాన్ని చూస్తూ ఆవిడ అంత పెద్ద పోరాటం చేసి అసలు ఈ మట్టి కోసం, ఈ నేల కోసం ఆవిడ తన రక్తమే కాకుండా తన కుటుంబాన్ని కూడా పణయం పెట్టి అంత చేసి చివరి దాకా ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసి నేను ఇంత సాధించాను, నేను ఇంత గొప్ప వ్యక్తి అనేది ఎక్కడా కూడా చూపించకుండా ఆవిడ కనుమూసిందంటే, అసలు అలాంటి వాళ్ళు పుట్టి బ్రతికిన ఈ మట్టి మీద కాళ్ళు పెట్టడానికే మనం గర్వపడాలి. సో అది నాకు అనిపించింది. కానీ ఆ సంఘటన ఆ మూవీలో లేదు. సత్యనారాయణ గారు సార్, ఇందులో చాలామంది గురించి చెప్పారు అండ్ ఎంతోమంది ఇంకా అన్సంగ్ లీడర్స్ చాలామంది ఉండిపోయారు. వాళ్ళ గురించి ఏమన్నా చెప్పే ప్రయత్నం ఏమన్నా ఉందా సార్ ఫ్యూచర్లో? అంటే ఇక్కడ ఈ సినిమా గురించి చెప్తే కొంతమంది సినిమా ముక్కలుగా ఉంది అన్న ఆలోచన ఒక దగ్గర ఉంటుంది. చాకలి ఐలమ్మ క్యారెక్టర్ అరే ఇంకొంచెం ఉంటే బాగుండు, భీమిరెడ్డి నరసింహారెడ్డి క్యారెక్టర్ ఇంకొంచెం ఉంటే బాగుండు, బసవమానే క్యారెక్టర్ ఇంకుంటే బాగుండు అనే ఆలోచన ఉంటుంది. ఇదేంటంటే, నేను చెప్పింది రజాకార్ చరిత్ర. రజాకార్ల గురించి చెబుతున్న క్రమంలో తీసుకున్న కొన్ని సంఘటనల్లో కొంతమంది అన్సంగ్ హీరోస్ని గుర్తు చేయడం జరిగింది. వాళ్ళ గురించి పూర్తి చెప్పాలి. అందుకని సినిమా చూసేటప్పుడు రజాకార్ అనే దృష్టితో చూస్తే నరేషన్ బాగా అనిపిస్తుంది. లేదు, ఒక చాకలి ఐలమ్మ దగ్గర ఆగిపోతే అరే చాకలి ఐలమ్మ ఇంకా ఉంటే బాగుండే అనిపిస్తుంది, భీమిరెడ్డి నరసింహారెడ్డి ఇంకా ఉంటే బాగుండే అనిపిస్తుంది. ఇలా సినిమా చూసేటప్పుడు ఇలా చూస్తే బాగుండు ఇలా చూస్తేనే ఆ సినిమా కరెక్ట్ ఒక థ్రెడ్ లాగా అనిపిస్తుంది. రజాకార్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తేనే, సర్దార్ పటేల్ రజాకార్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరన్నట్టు చెప్పే అవకాశం ఉందా అంటే, ఇంతకుముందు మా తిరుమల చెప్పాడు ఇన్ని సినిమాలు పుడుతున్నాయని. నిజంగానే చాలామంది మన ఇండస్ట్రీలో తయారవుతున్నాయి కథలు. భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి కథ, చాకలి ఐలమ్మ కథ ఇలా తయారవుతున్నాయి. నా దగ్గర కూడా ఇవి దాదాపుగా 80 స్టోరీస్ రెడీగా ఉన్నాయి. 80 మంది అన్సంగ్ హీరోస్ కథలు రెడీగా ఉన్నాయి. అయితే ఏంటంటే దేనికి ఎలా అవకాశం వస్తుంది, దాన్ని కమర్షియలైజ్ చేసి, ఇప్పుడు సైరా నరసింహారెడ్డి ఉంది, నరసింహారెడ్డి గారి సబ్జెక్ట్ అలా చేయాల్సి వస్తుందా, డైరెక్ట్గా చేయాల్సి వస్తుంది అనేది వచ్చే అవకాశాన్ని బట్టి ఉంది. బట్ వాళ్ళ హిస్టరీస్ అన్నీ మొన్న బుక్ ఫెస్టివల్లో కూడా నేను దాదాపు 80 బుక్స్ కొనుక్కొచ్చుకున్నాను. చాలా హిస్టరీస్ ఉన్నాయి అవి. అది సారీ అండి, ఇందాక ఆయన అడిగారు కదా ఒక క్వశ్చన్, చాకలి ఐలమ్మ గారు. సో ఆ నార్మల్ లైఫ్ లీడ్ చేశారని నేను చెప్పాను కదా, దానికి ఒక సంఘటన చెప్తాను. నేను చదివింది ఇప్పుడు గుర్తొచ్చింది. కొంచెం బాగా ఏజ్డ్ అయిపోయారు ఆవిడ. ఏజ్డ్ అయిపోతే కళ్ళు సరిగా కనపడడం లేదు అంట. అంటే ఇవన్నీ రాసింది గూగుల్లో నేను చదివి తెలుసుకున్నది. కళ్ళకు సరిగా కనపడకపోతే సర్జరీ చేయాలి, ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి అంటే, దానికి ఈ ఫ్రీడమ్ ఫైటర్స్కి మనకు ఒక ఇది ఇస్తారు కదండి, కన్సెషన్స్ ఇస్తారు కదా, మీరు ఇలాగ వెళ్తే చేసుకో. దానికి ఒక ఫోటో అడిగారట అమ్మది. అడిగితే ఐలమ్మ గారి దగ్గర ఫోటో లేదు. అంటే నేనే ఈ ఫ్రీడమ్ ఫైట్లో నేనున్నాను అంటే, ఈ ఫ్రీడమ్ ఫైట్ ఒక ముఖ్య భాగం నేను వహించానని చెప్పుకోవడానికి కూడా ప్రయత్నించని ఆవిడ ఒకరి గురించి నేను చెప్పట్లేదు, అది చూపించుకోవడానికి కూడా ఇష్టం లేని, లేదా దాని మీద కూడా ధ్యాస పెట్టని ఎంతోమంది పోరాడితే వచ్చిందండి ఈ ఫ్రీడమ్.
అసలు ఒక్క ఫోటో లేదు. నేనే ఇది చేశానని ఆవిడ ఎవరికి చెప్పుకోలేదు, ఎక్కడా చెప్పుకోలేదు. అండ్ అలాంటి వాళ్ళు మన మధ్య బ్రతికారంటే మీరు అసలు నమ్మడం వీలవుతుందా? నాకు గూస్ బంప్స్ వస్తాయంటండి, నిజంగానే రోమాలు నిక్క పొడుచుకుంటుంది నాకు. ఐలమ్మ అనే క్యారెక్టర్ నేను చేశానంటే ఇంకా నేను లైఫ్లో నాకేమనిపించిందంటే, ఈ క్యారెక్టర్ అప్రోచ్ అయినప్పుడు అనిపించలేదు, కానీ ఈవిడ గురించి తెలుసుకున్నాక నాకేమనిపించిందంటే నా మీద ఇంకా బాధ్యత పెరిగింది, సోషల్ రెస్పాన్సిబిలిటీ నా మీద పెరిగింది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా నా తదుపరి మూవీస్ క్యారెక్టర్స్ని నేను చూస్ చేసుకోవాలన్న బాధ్యత నాలో పెరిగింది. ఆవిడ అంత గ్రేట్ పర్సనాలిటీ అండి. తిరుమల గారు, సార్ 1947-48 బ్యాక్డ్రాప్ సినిమా అంటే కొంచెం ఆ టైంని చూపించడం అనేది చాలా చాలా కష్టం. ప్రజెంట్ ఉన్న సినారియోని అక్కడ దాకా తీసుకెళ్ళాలి అంటే. సో డైరెక్టర్ గారు చెప్పిన ఆయన విజన్ని మీరు చాలా బాగా ఫుల్ఫిల్ చేశారు. అండ్ ఎక్కడా కూడా మనకి ప్రజెంట్ జనరేషన్ కాకుండా ఆ టైప్ ఆఫ్ ఆర్ట్ వర్క్ చేయడం అనేది ఎలా అనిపించింది? అండ్ త్రూ అవుట్ ద కంప్లీట్ 1948 రజాకార్ వ్యవస్థ అనేదాన్ని చూపించడం. డెఫినెట్గా అండి. యాక్చువల్గా సార్ నాకు చెప్పినప్పుడే గూస్ బంప్స్ వచ్చినాయి, సబ్జెక్ట్ చెప్పినప్పుడే గూస్ బంప్స్ వచ్చినాయి. తర్వాత నాకు స్టోరీ మొత్తం నరేట్ చేసినప్పుడు నేను ఎక్కడో కొంచెం వెనుకుంటే ముందుకు వచ్చాను. సరే ఇది చేయాలి అని అంటే నాకున్న నైపుణ్యమే సరిపోదు. నేను మాస్టర్స్ చేశాను. సో ఈ నైపుణ్యమే కాదు, దీనికి రీసెర్చ్ వర్క్. ఇప్పుడు మేము ఫైనల్ ఇయర్లో మాస్టర్స్లో థీసిస్ చేస్తాం, ఒక సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసి ఒక బుక్ తయారు చేస్తాం. అప్పుడే మాకు మాస్టర్ డిగ్రీ ఇస్తారు. సో మళ్ళీ ఒక మాస్టర్ డిగ్రీ నేను చేయాల్సి వచ్చింది విజువల్స్ పరంగా. సో ఈ అవకాశం నిజంగా సార్ ఇచ్చినట్టే, అలాగే గూడూరు నారాయణ రెడ్డి గారు ఇచ్చినట్టే. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే, మనకున్న సన్నివేశాలలో ఏమేమి మేజర్ పార్ట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని అప్పుడు నేను ఫస్ట్ బైరాన్పల్లి వెళ్ళిపోయాను. తర్వాత అటున్న పల్లెలు అవన్నీ తిరగడము, తర్వాత ఇప్పుడు లైవ్లో ఉండి అప్పుడు ఆ పోరాటాన్ని చూసిన వాళ్ళు ఒక ఇద్దరే దొరికారు. ఒక ఆమె పిచ్చామె అయిపోయింది, అంటే ఆమెది వేరే స్టోరీ. సో అలాగా నేను ఒక బైరాన్పల్లి విలేజ్లోనే ఒక 20-30 మందిని కలిసాము. వాళ్ళతో వీడియోస్ కూడా చేసాము. అది యాక్చువల్గా సినిమా రన్నింగ్ అవుతుంటే మధ్యలో పబ్లిసిటీ చేద్దాం అనుకున్న, అంటే అక్కడక్కడ రిలీజ్ చేద్దాం అనుకున్నాయి. అవి వీడియోస్ ఉన్నాయి మన దగ్గర. సో వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసినప్పుడు బురుజు ఎలా ఉండేది, అసలు బురుజు కట్టడం ఎందుకు వచ్చింది, అసలు ఆ కన్స్ట్రక్షన్ అక్కడ ఎందుకు కట్టారు, దాన్ని ఇంత బలంగా ఎందుకు కట్టారు, కట్టిన కన్స్ట్రక్షన్ ఎందుకు కూలగొట్టారు, ఎలా అది డిమాలిష్ అయిపోయింది. సో ఇలాంటివన్నీ తర్వాత ఇప్పుడు ఎవరైతే బతికున్నారో వాళ్ళతోటి ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళు చెప్పినటువంటి ఐడియాస్ని పెట్టుకొని డ్రాయింగ్ చేసి వాళ్ళకి చూపించి ఇలా ఉండేదా అలా కాదన్నప్పుడు మళ్ళీ ఇంకొక డ్రాయింగ్ చేసి చూపించి అట్లా దాని మీద చాలా రీసెర్చ్ వర్క్ చేయడం జరిగింది. అలాగే సార్ దగ్గర చాలా బుక్స్ ఉండేవి. సో అలాగే మన డైరెక్షన్ టీం కూడా చాలా మెటీరియల్ కలెక్ట్ చేశారు. సో ఇవన్నీ కూడా ఇదొక ఏం చెప్పను, వండర్ఫుల్ జర్నీ అండి. నేను ఒకానొక టైంలో నేను ఫీల్ అయింది ఏంటంటే, సినిమా అయిపోయిన తర్వాత విజువల్ సినిమా చూసిన తర్వాత నేను ఇండస్ట్రీలో ఇంకా సినిమా చేయకపోయినా పర్లేదు అనుకున్నాను. దిస్ ఈజ్ ద ఎనఫ్. ఇంతకంటే నేను ఇంకేం గొప్పగా చేసేది ఏమి ఉండదేమో. ఎందుకు అని అంటే అంత రీసెర్చ్ చేయాల్సి వచ్చింది, అంత అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేశాను. అంటే 100% ఇచ్చానని చెప్పను, ఎక్కడో నాకు తెలుసు ఇంకేదో మిస్ అయి ఉంటుంది, ఇంకేదో చేయాల్సింది అని ఇప్పుడు చూస్తే మళ్ళీ నాకు అనిపిస్తుంది. బట్ ఆ టైంకి 100% ఇచ్చానని అనుకున్నాను, కానీ కాదు, ఇంకా ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ ఈ ప్రయాణంలో, ఈ జర్నీలో నేను ఇంతకుముందే చెప్పాను, మా ప్రొడ్యూసర్